సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు. ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామా, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా సుత, నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళితే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. భూసూక్త ప్రకారేణ పుష్పోదకస్తవనం కృత్వా ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యలితేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే.